హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే లిల్లీ ప్లాంట్ గురించి ఫ్రెండ్స్. ఈ లిల్లీ ప్లాంట్ అయితే ఇన్ని రోజులు డార్మెన్సీ పీరియడ్లో ఉండే ఫ్రెండ్స్. 1 మంత్ అవుతుంది ఈ లీవ్స్ వచ్చి. ఇంకా దీన్ని నేను రీపాటింగ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన గార్డెన్లో సువాసనలు వెదజల్లే ఈ రజనీగంధ ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా నేనైతే వేరే పాట్స్లలో పెట్టాలని దీన్ని తీస్తున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో అయితే నేను చూపించాను కదా ఎంత మంచిగా పువ్వులు వస్తున్నాయో, గార్డెన్ అంతా స్మెల్తోని ఉంటుంది. ఇంకా మెల్లగా దీన్ని అయితే ఇలా పక్కల నుంచి తవ్వాలి ఫ్రెండ్స్. ఇలా అయితే చూడండి కొంచెం లూజ్ చేయాలి మట్టిని. ఈ విధంగా కొంచెం ఇలా లూజ్ చేయాలి ఫ్రెండ్స్. గట్టి కొట్టదు, పాటు పలిగిపోతుంది, మెల్లగా ఇంకనే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇంకా తొట్టిలో నుంచి ఈ మొక్కకి వాటర్ కూడా రోజు ఇవ్వని అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే మంచిగా ఎండలోనే ఉండాలి ఫ్రెండ్స్. కొన్ని మొక్కలు అయితే నీడ పట్టున ఉండాలని చెప్తుంటాను కదా, ఈ మొక్కకి ఎండ అవసరం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చినాయి చూడండి ఈ దుంపలు. ఒక్క దుంపకే ఇన్ని దుంపలు వచ్చినాయి చూడండి. చిన్న చిన్న బేబీ దుంపలు. ఎన్ని మొక్కలు అవుతాయో ఫ్రెండ్స్ ఒక్క మొక్క ఉంటే. మన గార్డెన్లో ఒక్క మొక్క ఉందనుకోండి, ఎప్పుడు ఇక మొలుస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్నో పిలకలు వస్తుంటాయి చూడండి, ఈ విధంగా వస్తాయి. లేత లేత పిలకలు వచ్చినాయి. ఇంకా వాటికి దుంపలు మంచిగా ఎదిగి ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే హెల్దీ బల్బ్స్ తీసి నాటుతాను ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే విడదీశాను అన్నిటినీ. ఎలా ఉన్నాయి చూడండి, ఆనియన్స్ లాగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవైతే ఉల్లిపరక మాదిరిగా ఉన్నాయి చూడండి. ఇంకా నేను మంచి మంచి బల్బ్స్ తీసి ఇంకా నాటుతున్నాను చూడండి పాట్స్లలో. ఈ విధంగా అయితే 3-4 తొట్లల్లో అయితే నాటాను ఫ్రెండ్స్. నేనైతే ఎన్ని బల్బ్స్ వచ్చినాయి కదా మంచి మంచివి తీసి. ఇదిగోండి చూడండి, ఇలాంటి బల్బుకి ఫ్లవర్స్ రావండి, కొంచెం మెచ్యూర్ కావాలి బల్బ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నాటాను కదా, ఇంకా ఎన్ని పిలకలు ఉన్నాయో, ఎన్ని బల్బ్స్ ఉన్నాయో చూడండి. ఈ విధంగా అయితే ఇదిగోండి చూడండి. ఇవన్నీ నేను ఏం చేస్తానో మీకు లాస్ట్కి చూపెడతాను ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఒక్క బల్బు కూడా నేను పడేయను, ఖరాబ్ చేయను ఫ్రెండ్స్. చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇదే మెయిన్ బల్బు. ఈ బల్బుకే ఇన్ని పిలకలు వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా ప్రతి మొక్క డార్మెన్సీ పీరియడ్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఏదో ఒక టైంలో ఇది కూడా మొన్నటిదాకా డార్మెన్సీ పీరియడ్లోనే ఉండే ఫ్రెండ్స్. లోపల మాత్రం బల్బ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా 1 మంత్ అవుతుంది ఇది మంచిగా లీవ్స్ రావడం. చూడండి ఈ బల్బును కూడా నేను ఇలా నాటేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ రజనీగంధ లిల్లీ ప్లాంట్ రీపాటింగ్ చేశాను. ఎన్నో బల్బ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. మెయిన్ బల్బ్స్ తీసేసి నేనైతే ఈ విధంగా రీపాటింగ్ చేశాను. ఇంకా ఈవినింగ్ టైంలోనే మనము రీపాటింగ్ చేయాలి ఫ్రెండ్స్. వాటర్ అయితే ఇవ్వాలి, ఇంకా చాలా మంచిగా బతికిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న బేబీ బల్బ్స్ అన్నీ నేను ఈ విధంగా ఓ 10-15 గ్లాసులలోనైతే పెట్టాను ఫ్రెండ్స్. నాటాను. ఒక్కొక్క గ్లాసులో 2-3 బల్బ్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ బల్బ్స్ని ఏం చేస్తానో మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, మీకే నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ లిల్లీ ప్లాంట్ బల్బ్స్ అయితే చాలా వచ్చేసినాయి కదా. ఇంకా నేను ఏం చేశానంటే ప్లాస్టిక్ గ్లాసులలో కొంచెం మట్టేసి ఆ బల్బ్స్ అన్నీ అందులో పెట్టి, మా ఇంటి దగ్గర గుడి ఉంది కదా, అక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఫ్రెండ్స్, అందరికీ ఇచ్చాను ఫ్రెండ్స్. వాళ్ళంతా హ్యాపీగా అయినారు. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఎక్కువగా మొక్కలు ఉన్నప్పుడు ఇతరులకు ఇస్తే ఎంత హ్యాపీనెస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.